అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కవిడలి డైరీస్. కొత్తగా ఎవరైనా చూస్తున్నారా? అయితే వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. నేనైతే డైలీ వ్లాగ్స్ తీస్తాను, ఇంకా డే రొటీన్ వ్లాగ్స్, ఇంకా మోటివేషన్, క్లీనింగ్ వ్లాగ్స్ ఇవన్నీ ఉంటాయండి. మీకు కనుక నా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకొని డైలీ ఫాలో అయిపోండి. ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్ అనమాట. సాటర్డే వచ్చేసి మేము బళ్ళారి వెళ్ళామండి. మాకు అంటే మేము ఉంటున్న ఊరు నుంచి బళ్ళారికి అయితే ఒక 3 hours జర్నీ అయితే ఉంటుందన్నమాట. ఇంకా అందుకని మా హస్బెండ్ ఫోన్ అయితే కొంచెం రిపేర్ వచ్చింది, అది చూపించడానికి అని చెప్పేసి బళ్ళారి అయితే వెళ్ళాల్సి వచ్చిందండి. సాటర్డే వచ్చేసి సెకండ్ సాటర్డే కదా, మా హస్బెండ్కి అయితే హాలిడే, మా పాపకు కూడా హాలిడే అనమాట. ఇంకా ఆ రోజు అయితే మంచిగా ట్రిప్ అయితే వేసేసాము చిన్నగా. బళ్ళారిలో దిగిపోయాక మేమైతే అక్కడైతే ఆటో తీసుకొని ఇంకా డైరెక్ట్గా మార్కెట్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇది వచ్చేసి సర్కిల్ అనమాట బళ్ళారి. ఇటు సైడ్ ఏమో రైల్వే స్టేషన్, ఇంక ఇవన్నీ ఉంటాయన్నమాట. మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఖచ్చితంగా బళ్ళారి వచ్చాకనే ట్రైన్ ఎక్కాలండి. అందుకని మాకు ఈ జర్నీ అనేది కొత్త ఏం కాదు, 3 hours జర్నీ. ఇంకా అక్కడి నుంచి వచ్చేసాక శాంసంగ్ సర్వీస్ సెంటర్కి అయితే వెళ్ళి మంచిగా ఫోన్ అయితే రిపేర్ అయితే చేయించేసాము. ఏమి రిపేర్ ఏం కాదంటండి, నార్మల్గా ఏదో రిపేర్ చేసి ఇచ్చేసారు, ఫ్రీగానే చేశారనమాట. ఇంకా అక్కడి నుంచి వచ్చేసాక ఇక్కడైతే రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ అంబియన్స్ చూసారా ఎంత బాగుందో, మా పాప అయితే ఫుల్గా ఎంజాయ్ చేసిందనమాట. ఇంక ఇదేంటి పెళ్ళికి వచ్చామా అని చెప్పేసి అంటుంది, తనకు తెలియదు కదా. ఇది వచ్చేసి రిసెప్షన్ హాల్ అండి. ఇక్కడ పక్కనేమో వెజ్ సెక్షన్ ఉంటుంది, ఇక్కడ పైన లిఫ్ట్కి 5th floorలో అయితే నాన్ వెజ్ సెక్షన్ అనమాట. అంటే మేము ఎప్పుడు బళ్ళారికి ఏమన్నా వర్క్ వచ్చినా సరే ఇక్కడికే వస్తాము, ఈ రెస్టారెంట్కే. నక్షత్ర అండి దీని పేరు. ఇక్కడైతే చాలా బాగుంటుందండి రెసిపీస్ అయితే. ఇది వచ్చేసి హోటల్ టైప్ అండి, రూమ్స్ అన్నీ ఉంటాయి, దాంట్లో అయితే రెస్టారెంట్ అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, అంటే స్పైస్ ఎక్కువ ఉండదు అనమాట. మనము తినగలము, పిల్లలు కూడా తినగలరు అని చెప్పేసి తీసుకొచ్చామన్నమాట. ఇక్కడికి ఎప్పుడు వచ్చినా ఇక్కడికే వస్తాము. మా ఫ్రెండ్ వాళ్ళతో కలిసి వస్తామండి. ఈసారి అయితే వాళ్ళైతే మిస్ చేశారు, ఇంకా మేమైతే వచ్చేసామన్నమాట. ఇది వచ్చేసి ఫస్ట్ ఎవరైనా సరే సూప్తోనే స్టార్ట్ చేస్తారు కదా. ఇంటి దగ్గర మనం చేసుకోలేం కదా ఇలాంటి సూప్స్. ఇంక ఇక్కడికి వచ్చాకనే సూప్స్ అనేవి టేస్ట్ చేస్తామన్నమాట. కొత్త కొత్త ఐటమ్స్ టేస్ట్ చేయడం అంటే చాలా ఇష్టం మాకు, ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాము అన్నిటిని. ఇది వచ్చేసి ప్రాన్స్ బిర్యానీ అనమాట. టేస్ట్ అయితే సూపర్ ఉంది, చాలా బాగుందన్నమాట. మన సైడ్ అయితే ఇంకా బాగుంటుంది, అంటే ఇది కొంచెం గట్టిగా అనిపించింది నాకు. రాజమండ్రిలో తిన్నాను, అదైతే ఇంకా టేస్టీగా ఉంది. ఇది వచ్చేసి చికెన్ డ్రై అనమాట. సూప్ తాగేసిన తర్వాత ఫస్ట్ డ్రై తినేసిన తర్వాత బిర్యానీ అయితే ఆర్డర్ చేసాము. రెండు ఒకేసారి వచ్చేసి అనమాట, ఇంకా సైమల్టేనియస్గా తినేస్తున్నాను. ఎప్పుడైనా ఒకసారి వస్తాం కదండి రెస్టారెంట్కి, ఇలాంటి వెరైటీ ఫుడ్స్ తినడం అంటే నాకైతే చాలా ఇష్టము. ఇంకా పొడి పొడిగా ఉంటుంది కదా, అదైతే మా పాప అయితే ఫస్ట్ తింటుంది. మళ్ళీ మిక్స్ చేసేస్తే కారం లేకపోయినా సరే కారం ఉంది నేను తినను అని ఎస్కేప్ అవ్వడానికి అయితే ట్రై చేస్తుంది అని చెప్పేసి ముందైతే తినమన్నాను. ఇంకా చాలా అంటే చూడండి అంతే తినిందనమాట. ఇంకా లాస్ట్లో సోంపు ఉంటుంది కదండి, ఇవి బలుగుడ్లాగా అవి అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా అక్కడి నుంచి వచ్చేసాక బయటకైతే వచ్చేస్తున్నాము ఆటో ఎక్కేకి. ఇంకా ఎప్పుడైతే మా పాపకైతే స్లిప్పర్స్ అయితే కొనాలండి. తనకి ఎన్ని స్లిప్పర్స్ కొన్నా సరే పాడు చేసేసుకుంటుంది, ఎక్కువ ఆడుకుంటూ ఉంటారు కదా పిల్లలు, అన్ని గలీజ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. కోతి చూసారా రోడ్ క్రాస్ చేస్తుంది అనమాట, దానికి కూడా తెలుసు ఏ విధంగా చేయాలనేది. వెహికల్స్ వస్తున్నాయి రాదా అని చూసుకొని చేస్తుంది. ఇంకా చెప్పుల షాప్కి అయితే వచ్చేసాము. మా పాపకైతే ఈ షూ నచ్చాయి అనమాట. ఇంక ఇవైతే తీసేసుకున్నామండి, నాకు కూడా నచ్చేసాయి. కలర్ చూసారా ఎంత బాగున్నాయో. ఇంకా బస్ ఎక్కేటప్పటికి వర్షం అయితే ఫుల్గా పడిపోతుంది అనమాట. ఇంకా అలా ఇంటికైతే వచ్చేసామండి. మీకు కనుక బ్లాగ్ నచ్చితే లైక్ చేసేయండి. బాయ్ అండి.